ఇక ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య దూరం పెరిగిందా? ఇక పూర్తిగా వారి మధ్య దోస్తీకి కటీఫ్ చెప్పనుందా? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచిన ఓవైసీ తాజాగా స్వరం మార్చారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇన్నాళ్ళు కేసీఆర్ కు అండగా నిలిచిన అసద్ స్వరం మార్చడంతో ఆయన బీఆర్ఎస్ తో కటీఫ్ అవుతున్నారా అనే చర్చ జరుగుతుంది. నిజానికి గత ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ తో ఎంఐఎంకు చెడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ విలీనంపై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తున్నారా లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ను ఓవైసీ డిమాండ్ చేశారు. కాగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు గులాబీ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటుంది. ఈ క్రమంలోనే బీజేపీ విలీనంపై ఆన్సర్ చెప్పాలని నేరుగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించడంతో కారు కైట్ పార్టీలకు మధ్య ఫ్రెండ్షిప్ బ్రేక్ అయినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేక ఆ పార్టీకి మద్దతు ఇస్తుందా అనే విషయం తనకు తెలియదని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను మాత్రమే చదివానని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు. ప్రస్తుతము కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు మాత్రం చదివానని కూడా ఆయన ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అధినేత స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన నిన్న పార్టీ కార్యాలయంలో దారుసలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా ఆయన ప్రస్తావించారు. 10 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని, ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు తెలియవని అని కూడా ఆయన పరోక్షంగా కేసీఆర్ ఏం యాక్టివిటీస్ చేస్తున్నారనేది కూడా తనకు తెలియడం లేదని కూడా చెప్పడం కూడా గమనార్హము. అయితే దీంతో పాటు ఆయన కాశ్మీర్ లో తీవ్రవాదుల కాల్పుల్లో 4 భారతదేశ సైనికులు మృతి చెందడం బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా తెలిపారు. అలాగే దాంతోపాటు ఆర్టికల్ 370 ఎత్తివేశాక కాశ్మీర్ లో పరిస్థితులు సర్దుకున్నాయని కేంద్ర పెద్దలు చెబుతున్న మాటలు అక్కడి పరిస్థితులకు పొందన లేదని కూడా ఎంఐఎం చీఫ్ పేర్కొన్నారు. మోదీ సర్కార్ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్, యూసీసీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇటీవల సమావేశంలో నిర్ణయించినట్లు కూడా వెల్లడించారు. ఈ విషయంలో భాజపా ఇతర సీఎంల నేతల మద్దతు కూడగట్టేటందుకు బోర్డు నిర్ణయించిందన్నారు. మహారాష్ట్రలో ముస్లింల ప్రార్థనా స్థలాలపై దాడులు, మసీదుల విధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని కూడా విమర్శించారు. మనం ఇప్పుడు సబ్జెక్ట్ వస్తే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందా అనేది దానికి ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. తాను కేసీఆర్ ఏ యాక్టివిటీస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో ఎలాంటి అవలంబిస్తుంది విధానాలని తనకు తెలియవని, కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు మాత్రమే చదివానని అన్నారు. గతంలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ లో కూడా అసదుద్దీన్ ఓవైసీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసేవారని చెప్పుకోవాలి. ఎందుకంటే నేరుగా ఏదైనా విషయం ఉంటే అసదుద్దీన్ ఓవైసీని ప్రగతి భవన్ కే పిలిపించుకొని మాట్లాడేవారు. సుదీర్ఘంగా దాదాపు 3-4 గంటల పాటు కూడా చర్చించేవారు. దీంతో పాటు పలు సందర్భాల్లో కూడా ముస్లిం మతానికి సంబంధించిన మత పెద్దలను కూడా పిలుచుకొని సుదీర్ఘంగా కూడా 2017 కానీ 18లో కానీ ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అసదుద్దీన్ ఓవైసీతో పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అనంతరం కూడా 2018 ఎలక్షన్ పోలింగ్ అయ్యాక రిజల్ట్ డే రోజు కూడా ప్రత్యేకంగా ఆ రోజు ఉదయం అసదుద్దీన్ ఓవైసీని ఇంటికి పిలుచుకొని ఆ రోజు కూడా దాదాపు 2 గంటల పాటు 3 గంటల పాటు కూడా మాట్లాడారు. పోలింగ్ తేదీ అయిన రోజు కూడా ఆ రోజు కూడా అనంతరం కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ప్రగతి భవన్ బయటకు వచ్చాక కూడా అసదుద్దీన్ ఓవైసీ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది, బీఆర్ఎస్ కు భారీ మెజారిటీ వస్తుంది అని కూడా ఆయన అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య అంత స్నేహపూర్వక వాతావరణము ఇప్పుడు ప్రస్తుతము అసదుద్దీన్ ఓవైసీ అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో నాకు తెలియదు, అలాగే నేను కేవలం పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు మాత్రమే చదివానని ఆ క్లారిఫికేషన్ అది బీఆర్ఎస్ అధినేత ఇవ్వాలని కూడా చెప్పడం ఇప్పుడు గమనార్హము. దీన్ని బట్టి చూస్తుంది ఏమైతుందంటే ప్రస్తుతం ఎంఐఎం
కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతోంది. బీఆర్ఎస్ తోని ఫ్రెండ్షిప్ చేయడానికి, అంటే పాత ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడానికి సిద్ధంగా లేదని కూడా పరోక్షంగా అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు బట్టి కూడా మనం తీసుకోవచ్చు. అయితే దీంతో పాటు మనం చూసుకుంటే ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి మొదటిసారిగా కూడా అఫీషియల్ గా ముఖ్యమంత్రి పదవి చేపట్టాక దావోస్ పర్యటన వెళ్ళిన సంగతి తెలిసిందే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసిన అనంతరం కూడా ఆయన లండన్ కి వెళ్లారు. లండన్ పర్యటనలో మనం ఆకస్మికంగా మనము అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేని కూడా అక్కడ చూసాము. అయితే మొదట్లో ప్రభుత్వం అయితే శ్రీచరణ్, ఇప్పుడు ఓవైసీ వైఖరిని ఏ రకంగా చూసుకోవాలి? గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ప్రకటించినప్పుడు కూడా తాము కేసీఆర్ వెంటే ఉంటాము అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ కి దగ్గర అవడం, గతంలో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. బీజేపీకి కొంత లబ్ధి చేకూరే విధంగా బీ టీమ్ గా ఎంఐఎం పనిచేస్తుందని చెప్పి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూడా కామెంట్స్ చేస్తుంది. కానీ రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఈ రెండు పార్టీలు దగ్గర అవుతుండడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? శివ, ఇక్కడ మనం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా చూసాము. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒకటే ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సక్సీడ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు మనం ఆ విషయంలో. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు ఒకటేనని, ముగ్గురికి మంచి అండర్స్టాండింగ్స్ తోనే పనిచేస్తున్నాయని కూడా కాంగ్రెస్ పదే ఆరోపించింది. దీంతో పాటు కాంగ్రెస్ పలుమార్లు కూడా ఆరోపించింది, బీజేపీ ఎక్కడ వీక్ ఉంటే అక్కడ అసదుద్దీన్ ఓవైసీ వెళ్లి క్యాంపెయినింగ్ చేస్తాడు, మతపరమైన ఇష్యూస్ మాట్లాడతారు. సో హిందూ ఓటర్లందరూ కూడా బీజేపీకి బ్లైండ్ గా బ్లంట్ గా ఓటు వేస్తారనేది కూడా పలుమార్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ కి, ఎంఐఎం కి ఫ్రెండ్షిప్ ఏదైతే పొత్తు అనేది ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఎడమొహం పెడమొహం అన్న చందన కూడా తయారైంది. దానికి కారణం ఏంటంటే మనం ముందుగా అనుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా కూడా విదేశీ పర్యటన ఆ టైంలో కూడా చూసాం మనము. లండన్ పర్యటనలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉండడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీకి కేసీఆర్ కి ఒక మంచి ఫ్రెండ్షిప్, ఒక మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది. కేసీఆర్ ని అసదుద్దీన్ ఓవైసీ కూడా కేసీఆర్ సాబ్ అని చాలా గౌరవించేవారని, అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదైనా ప్రపోజల్ పెడితే కేసీఆర్ కూడా కాదనేవారనేది కూడా ఒక నానుడి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అసదుద్దీన్ ఓవైసీ కంటే అక్బరుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ తో పొత్తుకి మొదట కూడా తానే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టాడనేది కూడా అప్పట్లో ఒక స్పెక్యులేటివ్ గా వార్తలు నడిచాయి, ఊహాజనిత వార్తలు. అసదుద్దీన్ ఓవైసీకి మాత్రం కాంగ్రెస్ పార్టీతో వెళ్లడం ఇష్టం లేదని, కానీ తమ్ముడు ఫోర్స్ వల్లే కూడా ఎంఐఎం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసిందనేది కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు బట్టి చూస్తే బీఆర్ఎస్ యాక్టివిటీస్ ఏంటో నాకు తెలియదని, నేను కేవలం పేపర్లు మాత్రమే ఫాలో అవుతున్నాను, నాకు పెద్దగా టచ్ లో లేరని ఇండైరెక్ట్ గా కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు శివ.